మూడడుగుల బుల్లెట్ పొట్టిగా ఉన్నాడని పొమ్మన్న ఐఎంఏ పట్టుబట్టి డాక్టర్ అయిన గట్టోడు. ఈ స్టోరీ చూస్తే ఆ యువకుడి వయస్సు 25, పేరు గణేష్ బెరయ్య. అతడి ఎత్తు మాత్రం 3 అడుగులు మాత్రమే. హాస్పిటల్లో దాదాపు స్ట్రెచర్ అంత ఎత్తు ఉండే ఆ యువకుడు ఆ స్ట్రెచర్ పై పడుకునే పేషెంట్లకు వైద్యం చేసేంత ఎత్తుకు ఎదిగాడు. 72% శారీరక వైకల్యంతో వైద్య వృత్తిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా నిలిచాడు. డార్ఫిజం కారణంగా అంత శాతం లోకోమోటర్ డిజబిలిటీ ఉంది. గణేష్ బరువు సుమారు 20 కిలోలు మాత్రమే. గుజరాత్ భావనగర్లోని సర్ టి జనరల్ హాస్పిటల్ ట్రామా సెంటర్కు వెళ్తే ఈ డాక్టర్ మెడలో స్టెథోస్కోప్ వేసుకుని పేషెంట్లకు చికిత్స చేస్తూ కనబడతాడు. ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గణేష్ బెరయ్య స్వస్థలం భావనగర్ జిల్లా గోరఖి గ్రామం. గ్రోత్ హార్మోన్ లోపంతో అతడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఇంటర్ పాస్ అయి నీట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అయితే గణేష్కు శారీరక వైకల్యం కారణంగా ఎంబీబీఎస్లో ప్రవేశం పొందేందుకు భారత వైద్య మండలి ఒప్పుకోలేదు. దీంతో గణేష్ గుజరాత్ హైకోర్టులో కేసు వేసి ఓడిపోయాడు. అయినప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు గెలిచి 2019లో భావనగర్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందాడు. చివరకు తాను అనుకున్నది సాధించి బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో నవంబర్ 27న విధుల్లో చేరాడు. గణేష్ తల్లిదండ్రులు రైతులు. 7 అక్కలు, తమ్ముడు కలిపి మొత్తం 9 మంది తోబుట్టుల్లో అతడు ఒకడు. తన ముందు ఇప్పుడు ఉన్న లక్ష్యం తన కుటుంబం కోసం మంచి ఇల్లు నిర్మించడమే అని చెబుతున్నాడు. వైద్య కళాశాలలో అతడికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. అనాటమీ క్లాసుల్లో అతడికి ముందు సీట్లు ఇచ్చి సర్జరీ ట్రైనింగ్లో ఆపరేషన్ టేబుల్ కనిపించేలా సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు గణేష్కు సాయం చేసేవారు. తన ప్రొఫెసర్లు, స్నేహితులు ప్రతి అడుగులో తనకు తోడుగా నిలిచారని, తన ఎత్తు వల్ల తానేం వెనకబడలేదని అన్నాడు. రోగులు మొదట తనను చూసినప్పుడు ఆశ్చర్యపోతారని చెప్పాడు.